ప్రైజ్ ద లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఈ రాత్రికాల వాక్యదానం చేసుకుందాము. పరిశుద్ధుడా మహాగణుడైన దేవ యేసయ్య సర్వాధికారి నాయన, మీకు వేలాది వందనములు కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను దేవ రాత్రికాల సమయంలో ప్రభు వాక్యభాగం ధ్యానిస్తుండగా వాక్యభాగం మాకు అర్థమాటలు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని ఈ చిన్న ప్రార్థన ప్రభువుకి యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. సామెతల గ్రంథం 17వ అధ్యాయం 28వ వచనము. ఒకడు మూఢుడైనను మౌనంగా నుండిన యెడల జ్ఞాని అని ఎంచబడును, అట్టివాడు పెదవులు మూసుకొనగా వాడు వివేకి అని ఎంచబడును. ఆమెన్. దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో మనము గమనించినట్లయితే ఒకడు మూఢుడైనను మౌనంగా నుండిన యెడల జ్ఞాని అని ఎంచబడును, అట్టివాడు పెదవులు మూసుకొనగా వాడు వివేకి అని ఎంచబడును. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే సామెతల గ్రంథం 15వ అధ్యాయం 2వ వచనం, జ్ఞానుల నాలుక మనోహరమైన జ్ఞానాంశములు పలుకును, బుద్ధిహీనుల నోరు మూఢ వాక్యములు కుమ్మరించును. యోగు గ్రంథం 13వ అధ్యాయం 5వ వచనంలో, మీరు కేవలం మౌనంగా నుండుట మేలు, అది మీకు జ్ఞానమని ఎంచబడును. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 3వ వచనం, విస్తారమైన పని పాటల వల్ల స్వప్నము పుట్టును, పెక్కు మాటలు పలుకువాడు బుద్ధిహీనుడగును. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 19వ వచనం, విస్తారమైన మాటలు దోషం ఉండక మానదు, తన పెదవులను మూసుకొని వాడు బుద్ధిమంతుడు. సామెతల గ్రంథం 21వ అధ్యాయం 23వ వచనం, నోటిని నాలుకను భద్రం చేసుకున్నవాడు శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకొను. సామెతల గ్రంథం 30వ అధ్యాయం 32వ వచనం, నువ్వు బుద్ధిహీనుడివై అతిశయపడి ఉండిన ఎడల, కీడు ఏచించి ఉండిన ఎడల నీ చేతితో నోరు మూసుకొనుము. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 23వ వచనం, సరిగ్గా ప్రత్యుత్తరం ఇచ్చేవానికి నీ దాని వలన సంతోషము పుట్టును, సమయోచితమైన మాట ఎంత మనోహరము. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 23వ వచనం, వివేకిన వాడు తన విద్యను దాచిపెట్టును, అవివేక హృదయాలు తమ మూఢత్వమును వెల్లడి చేయుదురు. సామెతల గ్రంథం 25వ అధ్యాయం 11వ వచనం, సమయోచితంగా పలకబడిన మాట చిత్రమైన వెండి పొలంలో నంచబడిన బంగారు పండ్ల వంటిది. హెబ్సీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 29వ వచనం, వినివారికి మేలు కలిగినట్లు అవసరం బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమైన పలుకుడు కానీ దుర్భాష ఏదైనా మీ నోట రానియకుడి. చివరిగా ఒక మాట, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం, నా ప్రియ సహోదరులారా, మీరు సంగతి ఎరుగుదురు కనుక ప్రతి మనుషుడు వినుటకు వేగిరపడవాడును, మాట్లాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై ఉండవలెను. ఆమె. దేవుడి వాక్య భాగం దీవించిన గాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అయిన దేవ యేసయ్య, మీరు ఇచ్చిన వాక్యదానం ప్రభు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. మేము మీ అంత భయభక్తులు కలిగి బుద్ధి జ్ఞానంతో నడుచుకున్న వారు ఉన్న శక్తిని బలాన్ని మాకు అనుగ్రహించి మీ కృపలో బలపరిచి స్థిరపరచమని చిన్న ప్రార్థన చేసిన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్.